ఎస్ఎన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతిక్షణం మీకోసం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి. ఈ పేపర్లో హెడ్లైన్స్ ఎలా ఉన్నాయి, మన పార్టీలు గురించి ఎలా రాశారు వార్తలు అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఎలా రాశారనేది మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి, ఉద్యోగాలు కావాలా, గంజాయి కావాలా? కోరుకొండ సభలో పురంధేశ్వరి, పవన్, రజానగరం అభ్యర్థి బలరాం కృష్ణ అభివాదం. సత్యవేడ్ నియోజకవర్గం జరిగిన ప్రజాకాలం సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, మెయిన్ ఉద్యోగాలు కావాలనా, గంజాయి కావాలా? ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి. పరదాల మహారాణి ఇక ఇంటికే. జగన్ ఆ సమయం వచ్చేసింది. పవన్ ప్రతిసారి నా మీద పడి ఏడవటమే. అయితే ఈ సీఎంతో అన్ని వర్గాలకు అన్యాయం. మోదీ గ్యారెంటీతో జగన్ జైలుకు పంపిస్తాం. ఓకే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, నాసిరకం మద్యంతో జనాలకు జబ్బులు. పొదలకూరు, సత్యవేడులో భారీ సభలు. గూడూరులో మహిళలతో ముఖాముఖి. ఆయన కట్టింది ఊళ్ళు కాదు, పిచ్చిక గూళ్ళు. మేము వచ్చాక 2 సెంట్లు ఇళ్ల స్థలం. నాసిరకం మద్యంతో జనాలకు జబ్బులు. అయితే స్క్రిప్ట్ రాసుకొని చెప్పాల్సినవి మొత్తం చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఏమని రాశాడు, జగన్వి నకిలీ నవరత్నాలు మూవీ సూపర్ 6. ఫస్ట్ దాని గురించి చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలలో ఇస్తానన్న పథకాలలో ఏ ఒక్క పథకం అయినా కానీ అర్హులై ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక వ్యక్తికైనా దానివల్ల నేను దాని బాధితుడిని, నాకు అందలేదని ఎవరైనా కానీ స్టేట్మెంట్ ఇచ్చారా? 2, మేం గెలిచాక సమాంతంగా అభివృద్ధి సంక్షేమం. మీరు గెలిచాక సమాంతంగా అభివృద్ధి సంక్షేమం అన్నారు. ఇప్పుడు మీరు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. మీరు ఎక్కడ అభివృద్ధి సమాంతంగా చేశారు? ఒక కమ్యూనిటీకి, కొంతమంది వ్యక్తులకి ఆస్తులు పెరిగినాయి, కానీ రాష్ట్ర ప్రజలు నిజమైన రైతులకు కానీ ఏ రూపానైనా కానీ ఎవరు బాగుపడిన దాఖలేవు. నువ్వు ఉన్న సంవత్సరంలో ఎక్కువ టైం కరువు కాలంతో నడిచింది. అది నీ పరిస్థితి. 3, సీఎం పదవి నాకు బాధ్యత. జగన్కు దోపిడీ లైసెన్స్. ఆయనకి చంద్రబాబు నాయుడికి సీఎం పదవి నాకు బాధ్యత, జగన్ దోపిడీ లైసెన్స్ అని చెప్పాడు. 3 పాయింట్. అయితే 2014 నుంచి 19 లోపు, 16లో కానీ 17లో 18లో కావచ్చు, నాయ బ్రాహ్మణ్స్ని ఒక సెక్రటరీలో అయితే వాళ్ళు కొంత మేర ఏదో మాకు గిట్టుబాటు కావటం లేదు, ఫ్యామిలీస్ మీరు ఇచ్చే వేతనం సరిపడ, కనీస వేతనం పెంచమని అడిగితే, కబద్దారు మిమ్మల్ని అందరినీ తీసేస్తా, తోకలు కత్తిరిస్తాను అని అన్నాడు. అటువంటి వ్యక్తి కనీసం పేదోళ్ళు వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళు ఎలా బతుకుతారు ఏంది అనేది ఉండాలి కదా. అది ఆయన కట్టింది ఊళ్ళు కాదు, పిచ్చిక గూళ్ళు. మేము వచ్చాక 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పాడు. అది ఇప్పుడు ఇక్కడ మనము అద్దంకి నియోజకవర్గం, అద్దంకి టౌన్లో చుట్టుపక్కల ప్లాట్లు అద్దెకి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ కాలనీ ఉన్నాయి. వైఎస్ఆర్ కాలనీలో దగ్గర దాపు 150 ఇళ్ళు పూర్తిగా వచ్చినాయి. ఫ్యామిలీలు కూడా ఉంటున్నాయి. అందరూ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇల్లు సరిపోయినాయి. ఇప్పుడు పేదలకి 5 సెంట్లు, 4 సెంట్లు, 3 సెంట్లు కట్టుకోవటానికి డబ్బులు సరిపడాలి కదా. వాళ్ళకి సరిపోయే రీతిలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోయేటట్టు కట్టించారు. బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఊర్లే వెలిసినాయి. ఇప్పుడు ఉదాహరణకి అద్దెంకి నియోజకవర్గం ఏలమూరిపాడు రోడ్లో వైఎస్ఆర్ కాలనీ ఉంది. అక్కడ ఫ్యామిలీలందరూ ప్రశాంతంగా రోడ్లు, విద్యుత్తు, అన్ని వాటరు, అన్ని సదుపాయాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కూటమి పార్టీ తరపు నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, రోజు పేపర్ స్టేట్మెంట్లు, మీడియా మీ మీ ప్రీతమైన మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది తీపిచ్చొచ్చు కదా. ఇది చంద్రబాబు నాయుడు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారనేది చూద్దాం. పరదాల మహారాణి ఇక ఇంటికే, జగను ఆ సాయం వచ్చేసింది పవను. అయితే పవను ప్రతిసారి నా మీద పడి ఏడవటమే, ఆయన మీద పడి ఎవరు ఏడవటంలా, నువ్వు చిందులు వేస్తుంటే ఏదో స్టేజ్ ఎక్కి నేషనల్ వచ్చినట్టు మాటలు చిందులు వేస్తుంటే చెప్తున్నాడు, తొందరపడకు సుందరుడా అని చెప్తున్నాడు. మీరు ఎంత చేసినా ఎన్ని నాటకాలు వేసినా వచ్చేది వైసీపీ, నేనే మీరు ఎంతమంది వచ్చినా కానీ అని జగన్ చెప్తున్నాడు. కనీసం పాలన కూడా చేత కానివాడు ఈ సీఎంతో అన్ని వర్గాలకు అన్యాయం అని చెప్పాడు. సరే, అన్యాయం జరిగింది అనుకుందాం కాసేపు. అన్ని వర్గాలకి ఎలా అన్యాయం జరిగిందనేది ఎలా, ఇప్పుడు ప్రతి పథకంలో ఎవరికి డబ్బులు వేయాలి, ఏ పార్టీ ఒక పార్టీకి వాళ్ళకే డబ్బులు ఇచ్చాడా, లేదా అర్హులైన వాలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ ఇచ్చాడా? డబ్బులు అనేది 2 రోజులు అటు ఇటు పడవచ్చు. ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వటమో, లేకపోతే మనకైనా బ్యాంకులో డబ్బులు ఇస్తే ఒక రోజు అటు ఇటు పడతాయి, లేదా మనకి ఇచ్చేలో ఒక రోజు అటు ఇటు ఇస్తాడు. అంతేకాని అర్హతలైన ప్రతి ఒక్కరికి, పేదలకి పథకాలు వచ్చాయి. అది బీసీలకు రిజర్వేషన్ తగ్గించాడు, కాపులకు ఈడబ్ల్యూఎస్ తీసేశాడు. అయితే నువ్వు 2014 to 2019 చంద్రబాబు నాయుడుతో అంటగాగావు. 1 సంవత్సరం ముందు డుస్కన్నావు, తర్వాత అంతా అయిపోయి తుస్సు మేమిద్దరం అన్నదమ్ములు అని మళ్ళీ ఇప్పుడు కలిసావు. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ ఎందుకు రాజకీయం అంటే, ప్రతిపక్షం అంటే ప్రతిరోజు విమర్శించాలి, ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేసి ప్రభుత్వానికి కనువిప్పు అయ్యేటట్టు మనం కార్యక్రమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చింది. అలా చేయకుండా ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు, ఇంతకుముందు కాలం పరిస్థితులు వేరు, ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. అయితే నా వల్ల తప్పు జరిగితే తల నరకండి, క్రైస్తవులకు అండగా ఉంటా, మళ్ళీ వైసీపీ వస్తే ఆంధ్ర సర్వనాశనమే. తల నరికేది ఎవరికి అవసరం నీ తల నరకాలని? జనాలకి న్యాయం జరుగుతుందే జరగలేదంతే ముఖ్యం. నేను తల నరుగుతా, దేవుడి మీద ఒట్టు ప్రమాణం చేసి చెప్తున్నా, ఇవన్నీ జనాలు ఇనే కాలం పోయింది. పవను, నువ్వు చేతనైతే 10 మందికి ఉపయోగపడు రాజకీయంగా, లేదా మీ చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడు. మళ్ళీ వైసీపీ వస్తే ఆంధ్ర సర్వనాశనమే. జగను వైసీపీ వస్తే మళ్ళీ ఆంధ్ర సర్వనాశనం అన్నారు. కానీ జగన్ పథకాలు ప్రజల్లోకి పోయినంత కాలం జగన్ని మీరు ఎవరైనా కానీ ఏం చేయలేరని ప్రజల వాదన, ప్రజల్లో అలా ఆదరణ కూడా ఉంది. అది బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాల్లో సంప్రదింపులు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్. అయితే ఎన్నికల బాండ్లు అధికారంలోకి వస్తే, కానీ నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి కానీ వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేది ఏవి ఉండవు. అది ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రిక. దమ్ముంటే కేసు గురించి మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి చెప్పండి, మీకు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పండి. ఒకరి వ్యక్తిగత జీవితంలో మీకు పనే, మీకేంటి పని? నిందితుతో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం, కడప ఎంపీ స్థానానికి నామినేషను దాఖలు. అయితే రాయి తగిలితే అజ్ఞాయత్నం, గొడ్డలతో నరికితే గుండెపోటు. ఈ మాటకి దత్తపుత్రురాలు ఒక మాట మనం చర్చించుకుందాం. మీరు చెప్పింది అంతా బాగుంది, విషయం ఓకే. అయితే
రాయి తగిలితే అత్యాయత్నం అన్నారు. రాయి అతను 10 మంది కోసం, రాష్ట్రంలో పేద ప్రజల కోసం తిరుగుతున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. ఇప్పుడు గొడ్డలతో వెన్నుపోట అన్నప్పుడు ఆ రోజు మీరు మీడియా ముందుకి, చనిపోయిన రోజు మీడియా ముందుకి ఎందుకు రాలేదు? తర్వాత అయినా ఎందుకు రాలా? ఇప్పటికీ కడప నియోజకవర్గంలో మీరు పండగలకి కార్యక్రమాలకు వస్తున్నారు, కానీ మీరు అక్కడ నియోజకవర్గం వచ్చి ఎప్పుడైనా తిరిగారా? ఎప్పుడో ఇవాళ గుర్తొచ్చింది, ఏదో బండేయాలని వచ్చి వేస్తే జనాలు నీకు ఓట్లేసి గెలిపిస్తారనుకుంటున్నావా? నువ్వు దారుణంగా ఓడిపోయి మూట కట్టుకోవాల్సి వచ్చింది. దారుణంగా ఓడిపోతావు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్న ఒక్కరు విలువ కూడా పోయింది. అన్నా వదినలకు షర్మిల బాకీ 82 కోట్ల పైగా అప్పు ఇచ్చారని వెల్లడి. అన్న జగన్ ఇచ్చింది 82.58 కోట్లు, వదిన భారత ఇచ్చింది 19.56 లక్షలు. 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కేసులు. అడ్మిట్ వివరించిన పిసిసి చీఫ్. అయితే ఇవి గతంలో వాళ్ళ లావాదేవీలకు సంబంధించిన విషయాలు. వాళ్ళ లావాదేవీలుకి ఉన్నప్పుడు జరిగిన అప్పులు అవి. నేడు కడప ఇదేంటిది జగన్ కోసం అంశ. నేడు కడపలో సర్వసభ సమావేశం. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న పట్టణ వైనం. వెంకట్రామరెడ్డికి అత్యంత సన్నిహితంగా సంఘం ప్రసారం కోసమే సమావేశం అనుమానాలు. ఆరోగ్య శాఖ ఉద్యోగులు సంఘం నేతలు భేటీ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిలుపు. ఎన్నికల శిక్షణలో ఉన్న సచివాలయ సిబ్బంది. ఇది ఆంధ్రజ్యోతి రాశారు కాబట్టి అది అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో మన ఆంధ్రజ్యోతి ప్రీతమ టీడీపీ పార్టీకి దత్తపుత్రిక ఆంధ్రజ్యోతి ఈ విధంగా రాసింది. చూడండి, ప్రజలకి మేలు జరుగుతుంది, పథకాలన్నీ ప్రజలకు వెళ్తుంటే వాళ్ళకి కడుపు మంట ఎలా మండుతున్నది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. అయితే అనకాపల్లి చింతలపాలెంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. చూడండి, అనకాపల్లిలో సీఎం సభ. చెప్పవయ్యా చంద్రబాబు బచ్చా అంటూ భయమెందుకు? చింతలపాలెంలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు బాబు? ఉక్రోషం, కడుపు మంటతో నాపై రాళ్ళు. నీ కళ్ళు మెదడుకు ఆరోగ్యమైన ఆలోచనలు ఏనాడైనా వచ్చాయా? జగను కొట్టడానికి, హాని చేయటానికి, దోపిడికి వాళ్లకు అధికారం కావాలంట. ఇది చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ అజెండా. నక్కలన్నీ ఏకమై కూడా సింగిల్గానే వస్తున్న మీ బిడ్డను చూసి భయపడుతున్నారు. అయితే ఇది మన అనకాపల్లి జిల్లా. అనకాపల్లిలో జనాలు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన వాళ్ళ ఆలోచన విధానం కూటమి పార్టీ ఎలా ఉందంటే, 1 కాపు ఓటర్సు, 2 చౌదరీస్ ఓటర్సు. గతంలో ఉత్తరాంధ్ర టీడీపీకి ఒక మంచి పట్టున్న ఏరియా. అయితే 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక అది మార్పు వచ్చింది ప్రజల్లో. ఎలా అంటే అక్కడ బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పథకాలు నేరుగా ఎవరికి అందాల్సిన పథకాలు వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ద్వారా వెళ్ళాయి. అందువల్ల దళారీ వ్యవస్థ లేదు, పెత్తనందారులు లేరు. అందువల్ల అక్కడ ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో ప్రజల్లో మార్పు వచ్చింది. నాయకుల్లో కాదు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను చూసి కాదు ఓటేస్తుంది. ఓటరు టు జగన్ డైరెక్ట్. ఈ పథకాలు ఎవరితో, ఏ పార్టీ సంబంధం లేదు, ఏ కులానికి సంబంధం లేదు, ఏ మతానికి సంబంధం లేదు. పార్టీ టు వైఎస్ టు ఓటరు. అలా ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా జనాలు జగన్ కోసం వచ్చే జనాలు వస్తానే ఉన్నారు. ఈనాడు పునాదుల్లోనే మద్యం
రామోజీ ఎదుగుదల మద్యంతోనే, ఈనాడు కోసం సారా వ్యతిరేక ఉద్యమం, పోటీ పత్రికలు సిదిమేశాక దానికి చెల్లు సిటీ, ఫిలిం సిటీ కోసం మద్య నిషేధాన్ని ఎత్తేసేలా డ్రామా, బాబు హయాంలో డిస్టిలరీలకు అనుమతులు, కొత్త బ్రాండ్లు తెచ్చి తాగించిన శభాష్ అన్న రామోజీ ఇప్పుడు నియంత్రించే చర్యలు తీసుకొని రోజు ఏడిపే. అయితే ఈ మందు విషయంలో ఆంధ్రప్రదేశ్ మందు బాబులకి తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉన్నమాట వాస్తవం. ఎలా అంటే తెలంగాణలో పక్క మన అన్నశ్వేణి తెలంగాణలో మందు ఏ బ్రాండ్ కావాలన్నా ఎలా కావాలన్నా ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మందు బాబుల కోరికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడున్న మందు తక్కువ మందు తాగితే ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యం పాడవుతుంది. అందుకని మీరు దాని గురించి ఏదైనా కానీ ప్రతిరోజు 1 గంటకల్లా షాపులు మూసేస్తున్నారు ఎక్కడ పట్టినా. అది ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఎక్కడ అందకపోయినా ఎక్కడో బయట నుంచి ఆయన తీసుకొచ్చి తాగే వాళ్ళు అయితే ఆగరు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని మనవి. చంద్రబాబు ఆదేశాలతో సీఎం జగన్పై హత్యాయత్నం. ఇది బోండా ఉమా అనుచరులు చేయించిన దాడి. బోండా తప్పించుకోలేడు, తప్పు చేశాడని తెలుసు కాబట్టి వణిగిపోతున్నాడు. తప్పించుకునేందుకే పోలీస్ అధికారులు బోండా బెదిరిస్తున్నారు. బీసీల దాడులు ఉసుగొలిపి బీసీ కార్డు ప్లే చేస్తారా? వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆ వెంటనే ఈ కేసులు సమగ్ర విచారణ జరిపిస్తాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఈ విషయంలో బోండా ఉమాని అనే స్థాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి లేదు. ఎందుకో చెప్పమంటావా? బోండా ఉమా ఒక పార్టీకి చెందిన వ్యక్తి, ఇతను 3 పార్టీలకు చెందిన వ్యక్తి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తరపున ఉండి కమర్షియల్ వ్యాపారస్తులాగా ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్. నువ్వు ఎన్ని కట్లు కట్టినా లేకపోతే నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఖచ్చితంగా అక్కడ బోండా ఉమానే ఖచ్చితంగా గెలిచేది. నువ్వు దారుణంగా ఓడిపోతావు. ఎందుకంటే ఏ గాలికి ఆ చాపెత్తే రకం మన వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ అడ్డం పెట్టుకొని బతికేవాడు నువ్వు. ఓకే. ఓటమి భయంతోనే టీడీపీ ఉన్మాదం. మంగళగిరి లోకేష్ ఓటమి పసిగట్టి హింసాత్మక చర్యలు దిగిన టీడీపీ. భయోత్పాతం సృష్టించేందుకే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి హత్య. మేము సమన్వయంతో ఉండటాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. అయితే అది దాడులు అనేది ఏ పార్టీ అయినా తప్పు, కానీ లోకేష్ బాబు గారు మీరు ఆ దాడులు చేయించినందువల్ల పార్టీకి చెడ్డ పేరే, కానీ దానివల్ల లబ్ధి అనేది ఒక 4 ఓట్లు తగ్గుతాయి, కానీ మీకు 10 మంది ఓటర్లు అయితే పెరగరు. అటువంటి దాడులు ఏ పార్టీ చేసినా అది దుర్మార్గమైన. గ్లాస్తో దాడులు దిగాలి. సీఎం జగన్పై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి. రెడ్లు చెడ్డవారు కాదా, ప్రజలు రెచ్చగొట్టేలా చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. సరే, ఓకే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గ్లాస్తో కొట్టాలన్నారు. ఇదే 2014లో పవన్ కళ్యాణ్ హీరో అని చెప్పాడు, 19కి 0 అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అవసరమయ్యాలకి డబుల్ హీరో అని చెప్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారు వైఖరిని. మార్గదర్శి వ్యవహారంలో ఏడాది చివరకు లాజికల్ ఎండింగ్. విచారణ మరిన్ని విషయాలు వెలుగు. సుప్రీం ఆదేశాలతో నా వాదనను బలంగా వినిపించే అవకాశం. కృష్ణరాజుని విచారణ అధికారం ఉన్న సమయంలో 300 బాక్సుల డాక్యుమెంట్ రూపకల్పన. సుప్రీంకోర్టు ఆదేశాలు. తెలంగాణ న్యాయస్థానంలో వీటన్నిటిపైన విచారణ. మాజీ ఎంపీ ఉండవల్లి. అయితే ఈ వ్యక్తి 2004లోనూ 2005లోనూ కోర్టులో వేసాడు కేసులు. ఇప్పుడు 2005 అంటే 15, 25 దగ్గర దాపు 18 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఒకదగల. నువ్వు వేసిన కేసు ఎప్పటికి వచ్చింది ఏంది? రామోజీరావు గారు ఎప్పుడు జైలుకి వెళ్తాడు? నువ్వెప్పుడు నిరూపిస్తావు? నీ వయసు అయిపోయింది, రామోజీ గారి వయసు అయిపోయింది. ఈరోజు రివ్యూ మీటింగు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం రివ్యూ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ధన్యవాదములు. అయితే ఇంకొక చిన్న మనవి, మీ దగ్గరలో పేదలు కానీ పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ ఇబ్బందులు కానీ ఆఫీసుల తరపు కానీ లేకపోతే వేరే రాజకీయంగా కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్న ఎడల మా ఛానల్ని సంప్రదించండి. మేము తక్షణమే స్పందించి ఆ సమస్యని పరిష్కరించేదానికి ప్రయత్నిస్తామని మనవి. ధన్యవాదములు.